చూడండి, ఆ మూర్ఖరాణి అరవి చెరువులోకి విషాన్ని పోస్తుంది. దాంతో చెరువులో ఉన్న చేపలన్నీ చనిపోతాయి. అదే సమయంలో చెరువు దగ్గర గడ్డి మేస్తున్న ఆవుకు ఒక్కసారిగా అనుమానం వస్తుంది. వెంటనే అది వేగంగా చెరువు వైపు పరిగెత్తుతుంది. అక్కడికి చేరుకుని చెరువు ఒడ్డున అన్ని చేపలు చనిపోయి పడి ఉన్నాయని నాయని చూస్తుంది. అప్పుడు ఆవు వెంటనే ఈ నీటిలో విషం ఉందని అర్థం చేసుకుంటుంది. చేపలను కాపాడడానికి ఏం చెయ్యాలా అని ఆలోచించి ఆవు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా భగవాన్ శివుని ప్రాచీన దేవాలయం వైపు పరుగెత్తుతుంది. దేవాలయానికి చేరుకుని ప్రాంగణంలో కూర్చుంది. అక్కడ ధ్యానముద్రలో ఓం నమః శివాయ అని జపం చేయడం ప్రారంభిస్తుంది. కొంతసేపటి తర్వాత ఆవు యొక్క నిజమైన ప్రార్థనను విని భగవాన్ శివుడు ప్రత్యక్షమవుతారు. ఆవు అంతా చెప్పిన తర్వాత శివుడు మృతచేపల దగ్గరకు వెళ్లి తన నీలకంఠ రూపంలో చెరువులోని మొత్తం విషాన్ని త్రాగేస్తాడు. వెంటనే అన్ని చేపలకు మళ్లీ ప్రాణం వస్తుంది. మళ్లీ అవి నీటి